నమస్కారం అండి. తెలుగు కథల వేదికకు స్వాగతం. ఈరోజు ప్రశాంత్ గారు రచించిన ఖాతా సరిచూడబడినది అనే ఒక మంచి కథను విందామండి. ఈ కథ 32 సంవత్సరాల క్రితం ప్రచురించబడింది. కొన్ని సమస్యలు చిత్రంగా ఎప్పటికీ కొత్తగానే ఉంటాయి. ఏ పూటకా పూట ఆకలికి మళ్ళే. వరదల వల్ల జరిగిన ఆస్తి నష్టం, ప్రాణ నష్టాల గురించిన వివరాలు ఇవ్వడంలో పత్రికలు పోటీ పడ్డాయి. రాజకీయ నాయకులు ఎప్పట్లాగే తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచారు. హెలికాప్టర్ సర్వేలు జరిగాయి. యుద్ధ ప్రాతిపదికపై సహాయ పునరావాస కార్యక్రమాలు మొదలయ్యాయి. పోయినసారి వరదలు వచ్చినప్పటి దృశ్యాలు నాకింకా కళ్ళ ముందే కదులుతున్నాయి. అప్పుడు ఇవే దృశ్యాలు, ఇవే సంపాదకీయాలు, ఇవే సర్వేలు. అప్పుడే గనక ప్రభుత్వం చిత్తశుద్ధితో వరద నిర్మూలనకు శాశ్వత పరిష్కారానికి కృషి చేసి ఉంటే మళ్ళీ ఇంత పెద్ద ఎత్తున నష్టం జరిగేది కాదు. కానీ ఎవరికి పట్టింది? వరద ప్రభావం తగ్గుముఖం పట్టగానే విషయం తెరమరుగున పడిపోతుంది. మళ్ళీ ప్రముఖుల నిత్యావసరాలైన కులం కుమ్ములాటలు, అధికార లాలసలపైనే అందరి దృష్టి. నాయకులది కానివ్వండి, పత్రికలది కానివ్వండి, ఎవరి దాకానో ఎందుకు, నా విషయమే తీసుకోండి. పోయినసారి అందరితో పాటు నేను ఈ సంపాదకీయాలు చదివిన వాడినే. సిగరెట్ పొగతో పాటు అందులోని విషయాలను గాలికి వదిలేసిన వాడినే. మరి ఇప్పుడు ఎందుకింత పట్టించుకుంటానని అడుగుతున్నారా? మీరు అలా అడుగుతారని నాకు తెలుసు. నేను ఇప్పుడు ఎందుకింతగా పట్టించుకుంటున్నానంటే, ప్రస్తుతం నేను రాఘవరావు గారి దగ్గర అకౌంటెంట్గా పనిచేస్తున్నాను గనుక. 2 ఏళ్ల క్రితం దాకా నేను ఒక పేరున్న ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్గా పనిచేశాను. చిన్నప్పటి నుంచి చేసే పని పట్ల అంకితభావం ఉన్నవాణ్ణి కావడంతో నా పనిని చివరిదాకా శ్రద్ధాశక్తులతో నిర్వర్తించాను. రిటైర్మెంట్ రోజు మా ప్రొప్రైటర్ నాకు ఓ పూలమాల వేసి శాలువా కప్పి నా నిజాయితీని గూర్చి ఆకాశానికి ఎత్తేసి మాట్లాడినప్పుడు నాకెంతో సంతోషం వేసింది. ప్రైవేట్ కంపెనీ కావడంతో గ్రాట్యుటీ తదితర ఫైనాన్షియల్ బెనిఫిట్స్ తప్ప పెన్షన్ గట్రా ఏమీ లేదు. ఉన్న డబ్బు బటాబటిగా అమ్మాయి పెళ్లికి, అబ్బాయికి చిన్న వ్యాపారం పెట్టించడానికి సరిపోయింది. అందువల్ల నేను మళ్ళీ ఉద్యోగం చేయక తప్పలేదు. అది పెద్ద కష్టమని కూడా నేనేమీ భావించలేదు. వృధాగా కాలం వెళ్ళబుచ్చడం కన్నా అదే మంచిదనిపించింది. నా పరిస్థితి తెలిసిన కంపెనీ ప్రొప్రైటర్ గారు రాఘవరావు గారి దగ్గర ఉద్యోగం ఇప్పించారు. ఇక్కడ రాఘవరావు గారి గురించి కొంత చెప్పాలి. రాఘవరావు వయసు 42 ఏళ్ళు. స్వరద్రూపి. పెద్ద ఎత్తున వాణిజ్య పంటలతో వ్యవసాయం చేస్తూ వచ్చిన డబ్బుని వ్యాపారంలోనూ రాజకీయాల్లోనూ పెట్టుబడి పెడుతూ మంచి పలుకుబడిని సంపాదించాడు. ప్రత్యేకంగా ఏ వర్గానికి చెందినవాడుగా ముద్రపడకపోవడంతో అన్ని వర్గాలతోనూ అతనికి మంచి సంబంధాలే ఉన్నాయి. డబ్బు సంపాదనకు ఉన్న ఏ అవకాశం వదులుకోడు. ఇన్ని ఉన్న అతనికి ఒక్కటే చింత. ఇంత సంపాదనకు వారసుడు ఇంతవరకు పుట్టలేదు. ఆ విషయంగానే అటు పూజలు, పురస్కారాలు, ఇటు వైద్యులను సంప్రదించడాలు జరుగుతుంటాయి ఆ ఇంట్లో. రాఘవరావులో ఆనందం పరవళ్ళు తొక్కుతోంది. కర్కశ హస్తంతో ఎన్నో కుటుంబాలను నాశనం చేసిన వరద తనకు మాత్రం కనక వర్షం కురిపిస్తోంది. తన ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడ్డ ఆశ్రయ వరద బాధితుల సహాయ ట్రస్టుకు భారీ ఎత్తున విరాళాలు వచ్చాయి. విరివిగా ప్రచారం చేపట్టడంతో ప్రజల నుండి కూడా భారీ ఎత్తునే వసూలు జరిగింది. అన్ని వర్గాల రాజకీయ నాయకులు సరే ఒకళ్ళతో ఒకళ్ళు పోటీపడి విరాళాలు ఇచ్చారు. వాళ్లకు తెలుసు, వచ్చే ఎన్నికలలో తను ఎవరికి మద్దతిస్తే వాళ్లే గెలుస్తారు. అందువల్లే అలా పోటీ పడ్డారు. నిధుల సేకరణ పూర్తయ్యాక రాఘవరావు నన్ను పిలిచాడు. వాటి జమా ఖర్చులు రాయాల్సింది నేనే కదా మరి. దాదాపు 1.5 కోటి దాకా పోగైంది. నన్ను పిలిపించిన తర్వాత రాఘవరావు ఆ గదిలో ఉన్న మిగతా వాళ్ళందరినీ బయటికి పంపేశాడు. గదిలో ఇద్దరమే మిగిలాము. అతడు చెప్పిన విషయాలు విని నేను ఆశ్చర్యపోయాను. ఇలాంటి వ్యవహారాలు జరుగుతాయని కర్ణాకర్ణిగా వినడం తప్ప ఇంత ప్రత్యక్షంగా నా అనుభవంలోకి రావడం ఇదే మొదటిసారి. పోయిన నిధులలో
ముఖ్యమంత్రి నుంచి ఇన్కమ్ ట్యాక్స్ అధికారి దాకా వివిధ వ్యక్తులకు ఇవ్వవలసిన వాటాలు చెప్పాడు. పోగైన మొత్తంలో అధిక శాతం ధనమే కనుక ఇచ్చిన వారి వివరాలుండవు. అందరికీ అందవలసిన వాటాలు అందడం వల్ల ఎవరి నుండి ఏ ఒత్తిడి రాలేదు. ఒక్క క్షణం నా మనసు బాధతో విలవెల్లాడింది. వరదల్లో సర్వం కోల్పోయిన వాళ్ళు కళ్ళ ముందు మెదిలారు. కానీ నేనేం చేయగలను? లెక్కలు రాయడం నా విధి. అతడు చెప్పడం పూర్తయ్యేసరికి నేను తేరుకున్నాను. లెక్కల్లో నిపుణునే గనక అంతా సులభంగానే జరిగిపోయింది. పోగైన డబ్బులో 30% మాత్రమే ప్రజల దాకా వెళ్ళింది. సహాయ కార్యక్రమాల ఏర్పాట్లో జరిగిన ప్రచారం వల్ల రాఘవరావుకు గొప్ప ప్రజాసేవకుడిగా పేరు కూడా వచ్చింది. పై సంతోషం నుంచి రాఘవరావు తేరుకోకముందే అతనికి కాలం మరో సంతోష వార్తను మోసుకొచ్చింది. పూజించిన దేవుళ్లే కరుణించారో, డాక్టర్ల మందులే ఫలించాయో గాని రాఘవరావు భార్య నెల తప్పింది. ఆ ఇంట్లో సంతోషానికి కొదవలేదు. అంతా సవ్యంగా జరిగిపోయి పండంటి కొడుకు పుడితే వెంకటేశ్వర స్వామికి గుడి కట్టిస్తానని మొక్కుకున్నాడు రాఘవరావు. అనుకున్నట్లుగానే పండంటి కొడుకు పుట్టాడు. మొక్కు ప్రకారం గుడి కట్టించడానికి ఉపక్రమించాడు రాఘవరావు. అతడు గుడి కట్టిస్తున్నాడనే విషయం ఆంధ్రదేశమంతా పాకింది. ఆ గుడి నిర్మాణానికి చందాలివ్వడంలో మళ్ళీ ప్రముఖులంతా పోటీ పడ్డారు. అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరగడంతో రాఘవరావు భక్తి మరింత పెరిగింది. తక్కిన కార్యక్రమాలన్నీ పక్కన పెట్టి గుడి నిర్మాణాన్ని స్వయంగా పర్యవేక్షిస్తున్నాడు. పోగైన చందాల విషయంలో అతడు చెప్పింది విని మరోసారి ఆశ్చర్యపోయాను. లెక్కల్లో ఒక్క పైసా తేడా రావడానికి వీల్లేదన్నాడు. వచ్చిన ప్రతి పైసా ఆలయ నిర్మాణంలోకి ఖర్చు కావాల్సిందేనన్నాడు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా? సంవత్సరం తిరిగేసరికి భవ్యమైన మందిరం తయారైంది. పిల్లవాడి మొదటి పుట్టినరోజు నాడే ఆలయంలో విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ చేయడానికి ముహూర్తం నిర్ణయించారు. కార్యక్రమం రంగరంగ వైభవంగా జరిగింది. పూలు, అగరబత్తులు, ఖరీదైన ప్రసాదాల వాసనల గుమగుమలతో, పట్టుచీరల రెపరెపలతో ఆలయ ప్రాంగణం మెరిసిపోయింది. అంతా అదే విధంగా జరిగిపోయి ఉంటే ప్రతిరోజు జరిగే లక్షలాది సంఘటనల్లో అది ఒకటిగా మిగిలిపోయేది. 2 గంటల వ్యవధిలో ఆ ఇంటి వాతావరణం అంతలా మారిపోతుందని ఎవరూ కలలో కూడా అనుకోలేదు. గుడి నుంచి తిరిగి వస్తున్న రాఘవరావు కారుకు యాక్సిడెంట్ అయ్యింది. రాఘవరావుకు అతని భార్యకు గాయాలు పెద్దగా తగల్లేదు. బాబుకు మాత్రం తలకు బలమైన గాయం తగలడంతో శాశ్వతంగా కన్ను మూశాడు. శోకతప్తమైన ఆ ఇంటిని చూస్తుంటే నాకు సర్వం కోల్పోయి వెలిపిస్తున్న వరద బాధితులు గుర్తొచ్చారు. వారు పేరు చెప్పి వసూలు చేసిన డబ్బుతో కట్టిన మందిరంలోని దేవుడు నాకు లంచమివ్వాలని చూశావా అని నవ్వుతున్నట్లు అనిపించింది. ఆ నిధులను రాఘవరావు సవ్యంగా వినియోగించుంటే అతనికి ఈ పరిస్థితి వచ్చేది కాదేమో అనిపించింది. ఎప్పట్లాగానే నేను మౌనంగా నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూనే ఉన్నాను. కథ సమాప్తమండి. కథ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్తో నన్ను ప్రోత్సహించండి. మరిన్ని చక్కటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.